న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం. రాష్ట్రంలో హంతకుల పాలన జరుగుతుందని గోండు శంకర్ ఆవేదన. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీముఖలింగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి మరియు చక్రతీర్థ స్నానాలు బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించిన విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ విశాల్ గున్ని ఐపీఎస్. ఈ నెల 8 నుండి 11 వరకు జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలో జరగబోతున్న మహాశివరాత్రి మరియు శ్రీముఖలింగేశ్వర స్వామి చక్రతీర్థ స్నానాలు సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లను విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ విశాల్ గున్ని ఐపీఎస్, జిల్లా ఎస్పీ శ్రీమతి జిఆర్ రాధిక ఐపీఎస్ తో కలిసి పరిశీలించారు. మహాశివరాత్రి సందర్భంగా గుడికి వచ్చే భక్తులకు క్యూ లైన్లు ఏర్పాట్లు, నదిలో స్వామివారి చక్ర తీర్థ స్నాన ఏర్పాట్లు, బారికేడ్ల ఏర్పాట్లు, అదేవిధంగా రూట్ మ్యాప్ ను ఆయన పరిశీలించారు. పార్కింగ్ ప్రదేశాలు అనువుగా ఉండే ప్రదేశాన్ని పరిశీలించారు. చక్ర తీర్థ స్నానాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండే విధంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలని, ప్రయాణికులకు వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి, బందోబస్తు విధులు నిర్వహించడానికి వచ్చే పోలీసు అధికారులు సిబ్బందికి వసతి సౌకర్యాలు కల్పించడం గురించి అధికారులకు పలు సూచనలు తెలియజేశారు. శివరాత్రి బందోబస్తు చూడడానికి, రివ్యూ చేయడానికి ఎస్పీ గారితో కలిసి రావడం జరిగింది. ఓవరాల్ ఐఎమ్ హ్యాపీ విత్ ది బందోబస్త్ అరేంజ్మెంట్స్. లోకల్ సిఐలు, ఇన్స్పెక్టర్ అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. మనకి ముఖ్యంగా శివరాత్రి నాటి ప్రజలకి ఇబ్బంది లేకుండా శివ టెంపుల్లో ఆ రోజు శివరాత్రిలో మంచి దర్శనాలు చేసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా స్మూత్గా దర్శనాలు జరపాలని ఎస్ఐకు, సిఐకు, అదేవిధంగా ఎస్పీ గారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ బందోబస్త్ అరేంజ్మెంట్స్ చాలా చక్కగా జిల్లా ఎస్పీ తర్వాత వారు ఫోర్స్ చేసుకున్నారు. రేంజ్ వైపు నుంచి మనకి కావాల్సిన జిల్లాకి కావాల్సిన ఫోర్స్ కూడా అలొకేట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 600 మందితో కలిసి చక్రస్నానం కానీ, శివరాత్రి కానీ ఇష్టమైన ఒక బందోబస్తు ఎస్పీ గారు వారి టీం అరేంజ్ చేసుకోవడం జరిగింది. మంగళగిరిలో నిర్వహించిన జైహో బీసీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రకటించిన బీసీ డిక్లరేషన్ పట్ల విజయనగరం నియోజకవర్గం బీసీ వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలు అనేవి చాలా అవసరం. మరి 83లో పార్టీ స్థాపించిన తర్వాత నందమూరి తారక రామారావు గారు రాజకీయ చైతన్యం కల్పించడానికి ఎంతో మంది బీసీల్లో చదువుకున్న యువకులందరికీ కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా పదవులు ఇవ్వడం అనేది జరిగింది. కళా వెంకట్రావు గారు అనుకుందామా, ఎర్రంనాయుడు గారు అనుకుందామా, ఇక్కడ పతివాడ నారాయణ స్వామి నాయుడు గారు అనుకుందామా, యనమల రామకృష్ణుడు గారు అనుకుందామా, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో పేర్లున్నాయి. అదే రకంగా బీసీల యొక్క అవసరాలు ఏంటో చూసి వాళ్ళకి కావాల్సిన సంక్షేమం అంతా కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అవ్వడం కోసం ఎన్నో బూటకపు హామీలు ఇవ్వడం అనేది జరిగింది. బీసీలందరికీ కూడా నేను అండగా ఉంటాను అని చెప్పుకోవడం జరిగింది. కానీ ఒక్కసారి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాము బీసీ వర్గాలందరికీ కూడా, అది కూడా 4,000 రూపాయలు అని చెప్పేసి మొదటి అంశం చెప్తా ఉన్నామని. అదే రకంగా బీసీల మీద ఇన్ని దాడులు జరుగుతూ ఉన్నాయి కదా, వాళ్ళకి సంబంధించి ప్రత్యేక రక్షణ చట్టం కూడా తెస్తాము అని చెప్తా ఉన్నాం. ఇక మూడో విషయం ఏంటి అంటే సప్లాన్ నిధుల గురించి మాట్లాడుకున్నాం. సప్లాన్ నిధులన్నీ కూడా దారి మళ్ళీపోకుండా బీసీలకు మాత్రమే ఈ సప్లాన్ నిధులు అందేలాగా చూసుకుంటామని కూడా తెలుగుదేశం, జనసేన పార్టీ చెప్తా ఉన్నాయి. అదే రకంగా ఇంతకు ముందు ఎప్పుడు కూడా స్థానిక సంస్థల్లో బీసీల కోసం 34% రిజర్వేషన్లు ఉండేది. కానీ వైకాపా ప్రభుత్వం దాన్ని 24% తగ్గించేశారు. మేము వచ్చిన తర్వాత మళ్ళీ 34% మేము పెంచుతామని కూడా చెప్తా ఉన్నాం. అదే రకంగా ఆర్థిక అభివృద్ధి కానివ్వండి, ఉపాధి అవకాశాల కోసం కానివ్వండి, పరికరాల కోసం కానివ్వండి, అన్ని రకంగా గతంలో ఉన్న పరికరాలన్నీ కూడా పునరుద్ధరించి బీసీలను అన్ని రకాలుగా కూడా ఆదుకుంటామని తెలియజేస్తున్నాం. అలాగే కులగణన ఏదైతే ఉందో చట్టబద్ధంగా చేస్తాం, న్యాయంగా చేస్తాం, ఎవరు ఎంతమంది ఉన్నారు అనేది కూడా చూసుకుంటామని చెప్తా ఉన్నాం. చంద్రన్న బీమా కూడా 10 లక్షల రూపాయలకి పెంచుతున్నాం అనేది, పెళ్లి కానుక 1,00,000 రూపాయలకి పెంచుతున్నామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, రానున్న ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్తారని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన నెల్లూరు నగరం 10వ డివిజన్ తడికిల బజార్, అరుంధతి పాలెం, స్టోన్ హౌస్ పేట తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా నారాయణకి డివిజన్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు బ్యాండ్ మేళాలతో ఘన స్వాగతం పలుకుతూ అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా డివిజన్లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మా డివిజన్లో దోమల బాధను భరించలేకున్నామని, ఆ సమస్యను పరిష్కరించాలని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఖచ్చితంగా నేను అధికారంలోకి రాగానే ఫస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ పూర్తి చేసి దోమలు లేని నెల్లూరు నగరాన్ని తీర్చిదిద్దుతామని వారికి హామీ ఇచ్చారు. అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. 10వ డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంగా డోర్ టు డోర్ తిరగటం జరిగింది. అయితే ఏ ఏరియా అయితే ఇప్పుడు తిరుగుతున్నామో ఇది బూత్ నెంబర్ 190 190 బూత్. ఈ బూత్లో యాక్చువల్గా ఇక్కడ రాగానే ఫస్ట్ వాళ్ళు చెప్పింది దోమలు. సార్ దోమలకి పరిష్కారం చూపించండి, అది భరించలేకపోతున్నాం అని అన్నారు. ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తయితే తప్ప, అంటే పూర్తి అంటే కనెక్షన్స్ ఇవ్వాలి. అండర్ గ్రౌండ్లో వేసేస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి 19 అప్పుడే నెల్లూరులో ఉన్న అన్ని రోడ్లలో కంప్లీట్గా పైప్ లైన్ వేసేస్తున్నాయి. వాటికి ఇళ్ల నుంచి కనెక్షన్ ఇవ్వాలి. ఒక్కటే ప్రభుత్వం రాగానే వెంటనే ఆ పని పూర్తి చేస్తే అందరికి చెప్పడం జరిగింది. అసలు ఈ ప్రభుత్వం చేస్తుంటే ఫస్ట్ 6 నెలలు అయిపోయిండేది, 6 నెలలు 3 నెలలు. అది పెద్ద పని కాదు, ఓన్లీ కనెక్షన్స్. కాబట్టి ఈరోజు నెల్లూరులో ఎక్కడికి పోయినా, ఏ వీధికి పోయినా, ఎక్కడికి పోయినా సార్ మిగతా ఎన్ని పక్కన దోమలు భరించలేకపోతున్నాం. ఖచ్చితంగా అది ఒకటి చేయటం. రెండోది వాటర్ ప్రాబ్లం అవుతుంది. అది ఇప్పుడు ఇక్కడ వస్తే ఈ కట్ట యాక్చువల్గా ఈ కట్ట మీద కొన్ని పూరిళ్ళు చిన్నవి ఉన్నాయి. అదేవిధంగా ఆ కాలువ ఎక్కడైతే కాలువ ఉందో, ఈ కాలువని ఏమంటారు, ఈ కాలువ ఉయ్యాల కాలువ, మల్లప్ప కాలువ పక్కనే యాక్చువల్గా ఇల్లు వేసుకొని ఉన్నారు పేదలు, నిరుపేదలు. చాలా కాలం నుంచి, ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఉన్నారు. అయితే వాళ్ళ ఇంటికి పోయే దారి కూడా 1.5 అడిగాయి. 1.5 అడుగు అంతకంటే ఎక్కువ లేదు. నేనేం పోయించాను ఇప్పుడు. కొన్ని దిగలు 1 అడుగు, 1.5 అడుగు అలా ఉంది. నిజంగా అది చాలా ఇబ్బందికరమైన విషయం. అంతేకాని ఈ తాటాకుల షెడ్లో ఉండేవాళ్ళు కూడా సార్ మా పరిస్థితి ఏంది అంటున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే ఈ యొక్క సమస్యని టేకప్ చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి శాశ్వతంగా పర్మనెంట్ హౌస్ ఉండేటట్టుగా చేయటం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళందరికీ చెప్పాము, చేస్తాం కూడా. అంటే ప్రతి ఒక్కరికి ఇళ్ళు అనేది మినిమం. అందుకని ఆ రోజు 43,000 హౌసెస్ని టిట్కో ఇళ్ళని నెల్లూరుకి శాంక్షన్ చేసి కట్టాం. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 11 లక్షల ఇళ్ళు యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది. 11 లక్షల ఇళ్ళు, అందులో 9 లక్షల ఇళ్ళు టిట్కో ఇళ్ళు. 2 లక్షలు ఎవరికైతే సైట్ ఉంటుందో వాళ్ళకి 2,50,000 ఇచ్చాం. వాళ్ళు చక్కగా కట్టుకున్నారు. ఈ 9 లక్షలు దాదాపు 5 లక్షలు పూర్తయినాయి అప్పుడే, మేమున్నప్పుడే. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని వైఎస్ఆర్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామకుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ మెరిగ మురళీధర్ తెలిపారు. నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలోని లక్ష్మీపురం మల్లమ్మ గుంటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నేదురుమల్లి రామకుమార్ రెడ్డి, మేరీగా మురళీధర్లకు మహిళలు కర్పూర హారతులతో స్వాగతం పలికారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో తిరుగుతూ గ్రామాల్లో ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు ప్రజలతో మమేకం అవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గొప్ప ఆలోచనే గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమమని అన్నారు. ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి విజయభవ యాత్ర మండలం దోబగుంట, పోనుగోడు గ్రామాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడారు. రెడ్డి గారు మొదటిసారి నెల్లూరు రావడం జరిగింది. అందుకు మన ఊరు నుంచి కానీ మిగతా పంచాయతీలు కానీ మన కాన్స్టిట్యున్సీయే కాకుండా 7 నియోజకవర్గాల నుంచి పెద్దలందరూ పోయి ఆయన స్వాగతం పలకడానికి కావలి నుంచి బయలుదేరి వచ్చాం. ఆ స్వాగతం చూస్తే మీరు దాదాపు ఒక 2,000 కార్లు, 4,000 బైక్లు ఆయన స్వాగతం పలుకుతూ ఈరోజు
మన వైఎస్ఆర్సీపీ పార్టీ 3 గంటల ర్యాలీ అయితే దాదాపు 7 గంటల ర్యాలీ అయిపోయింది. 11 గంటలకి ముగించాలంటే దాదాపు 3 గంటలు అయిపోయింది. దానివల్ల మాకు కొంచెం ఇక్కడికి రావడానికి చాలా కొంచెం లేట్ అయింది. ఫస్ట్గా కొన్ని మంది ఈరోజు క్యాన్సిల్ చేసుకుని రేపు పెట్టుకుందామన్నారు. కానీ రూపుగుంట అంటే మాకు నిజంగా చాలా ఇష్టం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రోగ్రాం మిస్ కాకూడదు, తప్పకుండా రావాలి. కొంచెం లేట్ అయినా కానీ ఈ గ్రామానికి మాత్రం కొంచెం లేట్ అయినా కానీ ఇక్కడికి ఈ ప్రజలైతే ఇప్పుడు దాకా 3 సార్లు వచ్చున్నారు. మొదటిసారి బై ఎలక్షన్ అప్పుడు మీరందరూ దీవించారు నన్ను. అదేవిధంగా గడప గడప కార్యక్రమం చెప్పి మళ్ళీ ఆ కార్యక్రమం వచ్చినప్పుడు ప్రతి ఇంటికి రావడం జరిగింది, మీ సమస్యలు తెలుసుకోవడం జరిగింది, మీరు కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్పడం జరిగింది. దాంట్లో నాకు గుర్తుంది. అదే కాకుండా ఒక వాటర్ ప్లాంట్ కూడా గురించి చెప్పింది. ఈ 5 అంశాల గురించి చెప్పిన తర్వాత 6వది చాలా ముఖ్యమైనది మీరు చెప్పడం జరిగింది. రెవెన్యూ పరిధిగా మన గ్రామాల్లో చాలా ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి మీరు చెప్తే ఈ 6 నెలల్లో ఈ గ్రామంలో చుక్కల భూమి దాదాపు 20 మంది రైతులకి 63 ఎకరాలు మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది. అసైన్మెంట్ ల్యాండ్స్ ఇద్దరికి 62 ఎకరాలు, సాదా బైనామాలు ఇద్దరు కట్టుకున్నారు 5 ఎకరాలు. నోషనల్ కారత వల్ల దాదాపు 20 మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ వెబ్ ల్యాండ్ ఎక్కకుండా ఆ సమస్యను కూడా తీర్చి ఆ 20 మందికి దాదాపు 130 ఎకరాలు మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టలేదు. అందుకే మీరు అందరూ గమనిస్తే మన ఈ ఊరు సెంటర్లోనే 2 బోర్డులు పెట్టాం. ఈ 2 బోర్డులు ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో మన ప్రభుత్వం ఏం చేసింది, వచ్చే 5 సంవత్సరాల్లో ఇంకా ఏమేమి మిగిలిపోయి ఉన్నాయో మన గ్రామానికి ఏం చేయాలో ఇక్కడే రాసి పెట్టాం. అదంతా మీరు చెప్పిన సలహాలు, మీరు చెప్పిన సూచనల ప్రకారంగా ఇక్కడ ఏం చేయబోతున్నాం అనేది కూడా ఇక్కడ రాసి పెట్టాం. ఆంధ్రప్రదేశ్లో మొదటి నుంచి ఆడపడుచులకు పెద్దపీట వేసి ఆదుకుంటున్న పార్టీ తెలుగుదేశమని తనకు మాజీ ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ఏ రాధాకృష్ణ వెల్లడించారు. ఆత్మకూరు నియోజకవర్గ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో వైసీపీ సీనియర్ నాయకులు కె రఘునాథ్ రెడ్డి నేతృత్వంలో స్థానిక చెక్పోస్ట్ నుండి అభయ వీరాంజనేయ దేవస్థానం వరకు గొప్ప బైక్ ర్యాలీ నిర్వహించారు. తదుపరి జెడ్పీ నిధులు, ఎంపీపీ నిధులతో నిర్మించిన శిలాఫలకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ 40 సంవత్సరాల నుండి తీరని ఈ సంఘం గ్రామ ప్రజలు కళ నేటితో ఈ మార్గాన నూతన రోడ్డును నిర్మించి సంఘం గ్రామ ప్రజలకు అంకితం చేస్తున్నట్లు మేకపాటి విక్రమ్ రెడ్డి తెలిపారు. మరో 40 రోజులలో కురుక్షేత్రంలో ప్రజా సంక్షేమాలు అందించే నాయకుడు కావాలా లేదా జన్మభూమి కమిటీలతో అబద్ధపు మాటలు చెప్పే నాయకులు కావాలా? ప్రజలు మీరే తేల్చుకోండి. 2 నెలలకు ఒకసారి పార్టీలు మారే గ్రామ నాయకులు నియోజకవర్గ నాయకులకు ఒకటే చెబుతున్నా, కురుక్షేత్ర యుద్ధానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా యుద్ధానికి అంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మొత్తం సంఘానికి ఈ గ్రామానికి ఏమేమి చేయాలనేది మొదటి రోజు నుంచి దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రతిరోజు పొద్దున 9 గంటల ఆఫీస్లో వచ్చేసి ఎంట పడతా ఉంటారు. కొన్నిసార్లు నాకే విసికేస్తుంది, ఇంతకు 9 గంటలకు ఎందుకు వదిలే. కానీ ఆయన ఆలోచన ఏంటంటే ఈ సంఘాన్ని ఇంకా పంచాయతీగా ఉంది, రాబోయే రోజులు ఒక చిన్న పట్టణంగా తయారయ్యే అవకాశం ఉంది. కొత్తగా బ్యారేజ్ కట్టాం, దాని తర్వాత ఒక ప్రపోజల్ కూడా పెట్టాం, దీనికి ఒక టూరిజం సెంటర్ చేద్దామని. ఇక్కడ శివుడు ఆలయం ఉంది, దాని పక్కనే ఒక మంచి ఘాట్ కట్టి రాబోయే భక్తులందరికీ ఒక మంచి ఘాటు స్నానం చేసేదానికి, పూజ చేసుకోవడానికి మన కాశీలో ఎట్ట కట్టారు అదే విధంగా దక్షిణ కాశీలాగా తయారు చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నాం. అదేగా పక్కన ఒక ఫారెస్ట్ కొండ కూడా ఉంది, ఆ కొండ మీద ఒక మంచి గెస్ట్ హౌస్ లాగా తయారు చేసి అది కూడా ఒక టూరిజంగా యాడ్ చేసుకుంటే మన సంఘం ఊరికి టూరిజం కూడా పొటెన్షియల్ తీసుకురావచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ 2 ప్రపోజల్ మన కేంద్ర అంటే సెంట్రల్ గవర్నమెంట్కి పంపించున్నాం. అదే కాకుండా ఒక 15 కోట్లు ఖర్చు పెట్టి మెయిన్ నేషనల్ హైవే నుంచి మన బ్యారేజ్ దాకా డైరెక్ట్గా లింక్, అది మన సీఎం గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. అది కూడా ఫైల్ రెడీ చేస్తున్నారు.
సంఘం ఊరికి పెన్నా నుంచే తాగేయడానికి నీళ్లు వ్యవస్థ తీసుకురావడానికి దాదాపు 4 కోట్లు ఒక ప్రాజెక్ట్ పైప్ లైన్ కూడా రెడీ అవుతుంది. అంటే ఈ ఊరికి ఈ 2 సంవత్సరాల్లో కష్టపడి దాదాపు 30 కోట్లు ప్రాజెక్టులకి రిపోర్టులు తయారు చేయడం జరిగింది. తప్పకుండా వచ్చే 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ చేస్తాం. నెల్లూరు జిల్లా సంఘం మండల కేంద్రమైన స్థానిక నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్. ముందుగా మేకపాటి విక్రమ్ రెడ్డికి ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం అభయ వీరాంజనేయ స్వామి నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు హయాంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆడపిల్లలకు ఆస్తి హక్కు కల్పించారని గుర్తు చేశారు. బాలికల విద్య కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టారని, మొట్టమొదటిసారిగా మహిళా విశ్వవిద్యాలయం కూడా టీడీపీ హయాంలోనే ఏర్పాటైందని ఆయన వివరించారు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వటం, రాజకీయ పరంగా పదవులు ఇచ్చి ఆడపడుచులను ప్రోత్సహించడం జరుగుతూ వస్తోందని ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. కానీ 4.5 సంవత్సరాల పరిపాలనలో వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ మహిళల ఉసురు పోసుకుంటోందని లెక్కలతో సహా ఆరిమిల్లి వెల్లడించారు. మహిళల మీద అత్యాచారాలు, వేధింపులు, హత్యలు చేయటం ఎక్కువైపోయిందని, ఇది చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచేశారని ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాలుగా మహిళల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. మహిళల మీద అత్యాచారాలు కానీ, దాడులు కానీ, హత్యలు కానీ, ఈ విధంగా మహిళల్ని అందరినీ కూడా మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. కానీ ఈ రాష్ట్రంలో మహిళలకు ఎక్కడా కూడా వాక్ స్వాతంత్రం లేకుండా, మహిళలకు ఆర్థిక స్వాతంత్రం లేకుండా అన్ని విధాలుగాను కూడా ఈరోజు ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో చూడవచ్చు. ఈరోజు మహిళలకు అన్ని విధాలుగాను కూడా అండగా ఉండేటటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. గతంలో చంద్రబాబు నాయుడు గారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడూ కూడా మహిళలకి పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అదేవిధంగా తణుకు పట్టణాన్ని ఎప్పుడూ కూడా అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. తణుకు పట్టణంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు తణుకు పట్టణాన్ని మాస్టర్ ప్లాన్ రోడ్లు కానీ, రోడ్లు వైండింగ్ కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ, తణుకులో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి లో వోల్టేజ్ సమస్యని పరిష్కరించే విధంగా 2 ఇండోర్ సబ్స్టేషన్ నిర్మాణం చేశాం. అలాగే తణుకు పట్టణానికి సంబంధించి తణుకులో జిల్లా స్థాయి ఆసుపత్రిని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద చేతుల మీదుగా శాంక్షన్ చేయించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది. మళ్ళీ రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం హయాంలో వారి పార్టీ అధికారంలోకి వస్తుంది. తెలుగుదేశం జనసేన, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరి సహకారంతో తణుకు పట్టణాన్ని ఏ విధంగా పూర్వ వైభవం తీసుకొస్తామని సందర్భంగా తెలియజేసుకుంటాం. దేశ అభివృద్ధిలో మహిళా పాత్ర చాలా కీలకమని శ్రీకాకుళం ఎస్ఐ మొజ్జాడ ప్రవళిక గురువారం జరిగిన ముందస్తు మహిళా దినోత్సవ వేడుకల్లో అన్నారు. స్థానిక డే అండ్ నైట్ కూడలి వద్ద గల విజయశ్రీ బ్లడ్ సెంటర్లో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు అమ్మా హెల్ప్ ఫౌండేషన్ ఫౌండర్ అందవరపు జ్యోతిర్మయి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా శ్రీకాకుళం ఎస్ఐ మొజ్జాడ ప్రవళిక, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శాసపు జోగినాయుడు తదితర అతిరథ మహారథుల చేతుల మీదుగా విజయశ్రీ బ్లడ్ సెంటర్లో తలపెట్టిన మహిళల రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఎస్ఐ ప్రవళిక మాట్లాడుతూ సమాజంలో దేశ అభివృద్ధిలో పురుషులతో పాటు సమానంగా మహిళలు కూడా సహాయపడుతున్నారని, మహిళలు కుటుంబం అనే 4 గోడల మధ్య నలిగిపోతున్నారని, మహిళలను చాలా దేశాలు క్రీడా, రాజకీయాల, రక్షణ మంత్రిత్వ శాఖ, సైనిక రంగాలలో ప్రోత్సహించడానికి సహాయ సహకారాలు చేస్తుండడం హర్షణీయమన్నారు. దీనితో మహాశివరాత్రి 2 పండుగల్ని పురస్కరించుకొని మా స్టార్ వనిత వాకర్స్ క్లబ్ అధ్యక్షులు, అదేవిధంగా అమ్మా హెల్పింగ్ ఫౌండేషన్ మరియు మదర్స్ లవ్ ఫౌండేషన్, అమ్మా హెల్పింగ్ ఫౌండేషన్ మరియు మదర్స్ లవ్ ఫౌండేషన్ 2 సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి పాల్గొన్నటువంటి ముఖ్యంగా బ్లడ్ డోనర్స్ అందరికి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పవిత్రమైనటువంటి ఈ రక్తదాన శిబిరానికి జ్యోతిర్మయ్య గారి పిలుపు మేరకు, వారి సంస్థ సభ్యుల పిలుపు మేరకు స్పందించి వచ్చినటువంటి దాతలు మాత్రం పేరు పేరున
అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రతి ఏటా ఒక సామాజిక సేవా దృక్పథంతో జ్యోతిర్మయి మేడం గారి మిత్రబృందం ఈ యొక్క రక్తదాన శిబిరాలు నిర్వహించడం, ఎక్కువ మంది బ్లడ్ డోనర్స్ తెప్పించడం, ఇప్పటికే సుమారు 30 మంది డోనర్స్ ఉదయం చేస్తున్నారు. మరో 25 పేర్లు నమోదు చేసుకున్నారు. ఒక 55 మెంబర్స్ వరకు బ్లడ్ డోనర్స్ ఇవ్వడం అంటే ఆసమయ వ్యవహారంగా శ్రీకాకుళం నగరంలో ఒక వ్యక్తి ఆవిడ సంస్థ పేరుతో సామాజిక సేవా కార్యక్రమం చేపడుతూ పిలుపునివ్వడం, ఇట్లాంటి కార్యక్రమాలు ముందుకు రావడం, అన్ని దానాల కంటే అత్యున్నతమైనటువంటి దానం రక్తదానం. అట్లాంటి రక్తదానాన్ని శ్రీకాకుళం జిల్లాలో రక్తం కొరత నివారించేందుకు భాగంగా ఇట్లాంటి స్వచ్ఛంద సేవకులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఈ రక్తాన్ని దానం చేసే వ్యక్తులను మొబిలైజ్ చేసి సేకరణ చేసి శ్రీకాకుళంలో ఎటువంటి ప్రమాదాలు జరిగినప్పటికీ వారిని ఆదుకునేందుకు మానవత్వంతో ముందుకు రావడం, అనేక ప్రాణాలు కూడా నిలబెట్టే కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం చుట్టినందుకు మరొకసారి జ్యోతిర్మయి మేడం గారికి బృందానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల్ని ఎక్కువ మంది మోటివేట్ చేసి ఆమె ఈరోజు తెప్పించారు. ఆవిడికి మా స్టార్ వార్కర్స్ క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎక్స్క్లూజివ్గా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ జ్యోతిర్మయి గారు. ఉమెన్ దగ్గర నుంచి బ్లడ్ తీసుకోవడం, ఉమెన్ దగ్గర నుంచి బ్లడ్ సర్క్యులేట్ చేయాలి అన్న థాట్ కి ఐఎమ్ వెరీ అప్రిషియబుల్ టు హర్. అందరూ కూడా ఉమెన్ కి బ్లడ్ ఇస్తే బ్లడ్ సరిపోదు అని అంటారు. సో వీఆర్ ఆల్వేస్ ఈక్వల్ విత్ మెన్ ఇన్ ఆల్ వేస్. దానికి ఈక్వల్ గానే ఇప్పుడు మీ అందరు చూసినట్టుగా బ్లడ్ ఇస్తున్న ఇక్కడ ఎంతో మంది మహిళలు ఉన్నారండి. సో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని ప్రత్యేకంగా మహిళల కోసం సెలబ్రేట్ చేయాల్సిందైతే అవసరం లేదు. బికాస్ ఎవ్రీ డే వీ హ్యావ్ టు డూ ద సేమ్ వర్క్. రేపు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అయినా మేము అదే పని చేయాలి. దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ దాట్. సో ఆల్వేస్ ఇట్స్ స్పెషల్ డే ఫర్ అస్. ప్రతిరోజు కూడా మేము ఒక స్పెషల్ డే గానే ట్రీట్ చేస్తాము. ప్రతిరోజు కూడా మేము అంతే స్పెషల్ గానే ఉంటాము. సో అందులో చేంజ్ అయితే లేదు. బట్ అట్లీస్ట్ అవుట్ ఆఫ్ 365 days మాకంటూ ఒక డే సెలబ్రేట్ చేయడానికి ఆల్ ద మెన్ టుగెదర్ మాకు సెలబ్రేట్ చేస్తున్నందుకు వి ఆల్ వాంట్ టు థ్యాంక్ మెన్ ఫర్ మేకింగ్ us ఫీల్ అ బిట్ ప్రౌడ్. మేము కూడా ఉన్నాము అని సమాజంలో గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ అనేది. రాష్ట్రంలో హంతకుల పాలన సాగుతుందని, హంతకులు మన మధ్య నుండే పాలిస్తున్నారని సాక్షాత్ చెల్లెలు చెప్పడం సిగ్గుచేటని, ఇటువంటి రౌడీ రాజ్యం, హంతకులు రాజ్యాన్ని గద్దె దించాలని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని 7 రోడ్ల కూడలి వద్ద జస్టిస్ ఫర్ బాబాయ్ డోంట్ ఓన్ టు వైసీపీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జస్టిస్ ఫర్ బాబాయ్ డోంట్ ఓట్ టు వైసీపీ అనే నినాదంతో ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో 7 రోడ్ కోడల్లో మేము నిరసన చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన తన బాబాయ్ అయినటువంటి వైఎస్ వివేకానందరెడ్డి గారి నెత్తో ఈ రోజుకి దొంగల్ని, దోషుల్ని పట్టుకోలేకపోయినప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా పూర్తిగా విఫలమైనట్టే. ఇదే విషయాన్ని స్వయాన చెల్లెలు అయినటువంటి వివేకానందరెడ్డి గారి కుమార్తె ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఆయనకు ఓటు వేయొద్దు, ఇలాంటి దొంగల్ని మళ్ళీ గెలిపిస్తే ఇలాంటి అరాచకాలే అవుతాయని ఈ సందర్భంగా మేము కూడా ఈ శ్రీకాకుళం ప్రజానీకానికి అందరూ కూడా మేము పిలుపునిస్తున్నాం. బాబాయ్కి చనిపోయాడు కనుక జస్టిస్ ఫర్ బాబాయ్ డోంట్ ఓట్ టు వైసీపీకి ఓటు వేయొద్దని కూడా మేము పిలుపునిస్తున్నాం. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఆ రోజు చనిపోయినప్పుడు మొదట గుండెపోటని కొన్ని టీవీల్లో అనౌన్స్ చేసి కొంతమంది అనౌన్స్ చేసి మళ్ళీ ఈ రోజు తను వెంటనే నరకాసుర చరిత్రను నారా చంద్రబాబు నాయుడు గారి మీద నెపం నెట్టడానికి ప్రయత్నించిన సందర్భం. అయితే సిబిఐ దీన్ని ఛేదించి దొంగలను పట్టుకునే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా సహకరించలేదు. అందువల్ల సొంత చిన్నాన్నకు కూడా హత్య జరిగితే దొంగలను పట్టలేని ముఖ్యమంత్రి ఈయన రాష్ట్రాన్ని ఏమాత్రం కాపాడగలుగుతాడు? సొంత కుటుంబం, అక్క, చెల్లి, అమ్మ వాళ్ళనే ఈయన కాపాడలేని వ్యక్తి రేపు రాష్ట్రాన్ని ఏం కాపాడుతాడని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రం కుదేలయ్యింది. 30 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయాం. అధోగతి పాలు చేశారు. ఈ సందర్భంగా
మళ్ళీ ఒక్క బాబాయే కాదు, మైనారిటీలపై, ఎస్సీ ఎస్టీలపై, బీసీలపై దాడులు, ప్రశ్నించే వారిపై దాడులు, అరాచక పాలన, దీన్ని అంతమొందించాలంటే మనం వైసీపీకి ఓటేయొద్దు. బాబాయిని చంపే హంతకులను పట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రిని గద్దె దించాలి. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మనం ఇంటికి సాగనంపాలని నేను ఈ సందర్భంగా పిలుపునిస్తూ నేను తెలియజేసుకుంటున్నాను. విద్య ద్వారా సమాజంలో సమూల మార్పులు వస్తాయని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక అన్నారు. గురువారం శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో శ్రీకాకుళం జిల్లా స్త్రీ మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ తమీం అన్సారియాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మన లేడీస్ లో చాలా వరకు ఉన్నటువంటి ఒక బ్యాడ్ ఇది ఏంటంటే కంపారిజన్, పోలిక. రెండోది త్యాగం చేయడం. ఈ రెండింటి వల్లనే ఆడవాళ్ళు ఎదగలేకపోతున్నారు. కంపారిజన్ ఏంటంటే ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నారు, ఒకే కాలేజ్ లో చదువుతున్నారు, లేకపోతే ఒక సమూహంలో ఉన్నారనుకోండి, ఒకరిని ఒకరు ఎంకరేజ్ చేసుకుందాం అనేటువంటి ఆలోచన ఉండదు. వాళ్ళని చూసి జెలసీ ఫీల్ కావడం. ఈమె బాగుంది, ఈమె తెల్ల ఉంది, ఈమెకు అన్ని పనులు జరిగిపోతున్నాయి, నన్ను మాత్రం పనులు జరగట్లే, నాకే కష్టమైన టాస్క్ ఇస్తున్నారు. ఇలా జలసీతో ఆలోచించడం అంటే ఒక వ్యక్తిని క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం కానీ, లేకపోతే మనకు లేని దాన్ని ఎదుటివాళ్ళకి ఉందని చెప్పేసి అదొక రకమైనటువంటి జలసీ పెట్టుకొని వాళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ చేయడము, వాళ్ళకి సపోర్ట్ గా ఉండాల్సిన టైంలో సపోర్ట్ గా ఉండకపోవడం, ఇలాంటివి చేయడం వల్ల ఒకరికొకరు ఇప్పుడు సౌభ్రాతృత్వం అంటారు, అదే మనగా సొలోరిటీ అంటారు. ఆడవాళ్ళు అక్క చెల్లెళ్ళగా ఫీల్ కావాలి, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోగలగాలి. చేసుకోలేకపోతే కనీసం వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా అన్నా ఉండాలి. మీరే చెప్పండి, అత్త వేధిస్తోంది అంటున్నారు. అత్త ఎవరు? ఆమె ఒక ఆడదే. ఎందుకు వేధించాలి? నీ కూతురునైతే ఒక రకంగా, కోడలైతే ఒక రకంగా ఎందుకు చూడాలి? నీ కూతురు ఇంకో ఇంటికి కోడలుగా పోయినట్లు వేరే వాళ్ళ కూతురు నీ దగ్గరకు వస్తే ఎందుకు నువ్వు కూతురులాగా చూడలే? ఆ కొడుకు కొడుతున్నాడు అంటే తల్లి ప్రోత్సాహం ఉంటేనే కదా. తల్లి కొడుకును కూతురు సమానంగా పెంచినప్పుడు, ఇంటికి వచ్చే కోడలు కూడా కూతురులాగా స్వీకరించగలిగినప్పుడు 498 కేసెస్ అనేవి తగ్గుతాయి. ఆడవాళ్ళు ఇంట్లో వాళ్ళు పెంచేటప్పటి నుంచే పిల్లల్ని సమానంగా పెంచడము, ఆడపిల్లల్ని గౌరవించమని చెప్పడము నేర్పించగలిగితే, తల్లి తండ్రి ఇద్దరు నేర్పించగలిగితే వివాహితుల మీద ఎటువంటి అఘాయిత్యాలు జరగవు. సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే దానికి ఒక్కరోజే పెట్టుకోగలమా? సంవత్సరం అంతా మనదే. కాకపోతే ఈ స్థాయికి మనం రావడానికి మహిళలు కూడా మగవాళ్లతో సమానమే అంటూ మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్స్ అంటే వాళ్ళ యొక్క లింగ భేదం కూడా లేకుండా, క్యాస్ట్, రిలీజియన్, ఈ రేస్ ఇలాంటివి ఏమీ కూడా తేడాలు లేకుండా అందరూ సమానమే అంటూ గుర్తించే దాంట్లో ఆడ మగ కూడా సమానమే అని గుర్తించే స్థాయి వరకు రావడానికి ఎన్నో పోరాటాలు ఎంతో మంది చేశారు. ప్రకాశం జిల్లా వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశామంటూ ఆర్భాటం చేసి రైతాంగాన్ని మోసం చేసిన ఈ ముఖ్యమంత్రికి రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఎర్రగొండపాలెం తెదేపా ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు అన్నారు. మార్కాపురం తెదేపా నేత కందుల నారాయణరెడ్డితో కలిసి దోర్నాల మండలంలోని కొత్తూరు వద్ద నిన్న జగన్ ప్రారంభించిన పైలాన్ టన్నెల్ 2ను వారు పరిశీలించారు. రాష్ట్ర ప్రజలను ఎంత మోసం చేస్తున్నారో ఈ వెలుగొండ ప్రాజెక్టును చూస్తే అర్థమవుతుందని నేతలు అన్నారు. నీరు లేకుండా ముఖ్యమంత్రి ప్రారంభించిన స్వరంగంలో బిందెలతో నీరు పోస్తూ నాయకులు, కార్యకర్తలు తమ నిరసనను వ్యక్తం చేశారు. 4.5 ఎక్కడికక్కడే ప్రాజెక్టు పనులు పెట్టి ప్రారంభించారని ఆర్భాటం చేయటం ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు. నీరు పారే కాలువలు సైతం చిల్ల చెట్లతో అసంపూర్తిగా ఉన్నాయన్నారు. రాబోయేది తెదేపా ప్రభుత్వమని, ఏడాదిలోగా మొత్తం పూర్తి చేసి నీళ్లు ఇచ్చే బాధ్యత తమదని నేతలు హామీ ఇచ్చారు. వైసీపీ నాయకులందరూ ఓట్ల కోసం మళ్లీ రైతాంగాన్ని, ప్రజలను మోసం చేయడానికి నిన్నటి రోజున వచ్చి ఇక్కడ హంగామా చేసినటువంటి పరిస్థితులు మనం అందరం కూడా తెలుసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి రాకముందు మేము కూడా ఏదో అనుకున్నాం. వచ్చినాక నిన్న మధ్యాహ్నం నుంచి మరి మా జిల్లాలో ఇదొక దొంగ వ్యవహారం, మోసం చేసేటువంటి వ్యవహారం, జగన్మోహన్ రెడ్డి అంతా మోసమని ఈరోజు రైతులు గ్రామాల్లో చర్చించుకుంటున్న పరిస్థితి. అందుకనే వచ్చే ఎన్నికల్లో రైతాంగం మొత్తం కూడా వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో మరి వైసీపీ అభ్యర్థుల్ని
చిత్తుగా ఓడించాలని అందరూ కూడా అమాయకమైనటువంటి ఈ ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల్ని మోసం చేయడానికి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడే మేమందరం కూడా నీళ్లతో బిందెలు నీళ్లు పోసినాం. మేము వచ్చాం, జగన్మోహన్ రెడ్డి వస్తే కాలువలు ఎట్లా పారుతున్నామో చూడటానికి వచ్చాం మేమందరం కూడా ఈ ప్రాంతానికి. ఇక్కడ నీళ్లు కాదు కదా, ఎలుకలు దూరే బొక్కల్లాగా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇదొక దుర్మార్గమైనటువంటి అభూత కల్పన చేసి ప్రజలను నమ్మించి వెలుగొండ ప్రాజెక్టు పూర్తయింది, ఓట్లు మళ్ళీ దండుకోవాలనే కార్యక్రమం తప్ప వేరే ఉద్దేశం లేదు. ఈ ప్రాంత ప్రజలు, రైతాంగం కూడా జగన్మోహన్ రెడ్డిని కానీ, వైసీపీ నాయకులను కానీ, వైసీపీ పార్టీని నమ్మే స్థితిలో వీళ్ళు లేరని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మేమందరం కూడా వచ్చే ఎన్నికల్లో రైతాంగం ప్రజలందరూ కూడా మీ బుద్ధి తెలిసిపోయింది, మీ యొక్క ప్రవర్తన తెలిసిపోయింది. కనీసం వెలుగొండ ప్రాజెక్టులో ఏం జరుగుతుందనే ముఖ్యమంత్రిగా మీకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు తెలియనటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా కలిసి ఈ ప్రాంతాన్ని మోసం చేసి దానికి కంకణం కట్టుకున్నారని చెప్పి తెలియజేసుకుంటూ, మీ యొక్క మోసపూరిత వ్యవహారాలు వచ్చే ఎన్నికల్లో ఈ జిల్లాలో జరగవు. ఖచ్చితంగా మిమ్మల్ని ఓడించేదానికి కంకణబద్దులై ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు 2024లో రేపు జరిగే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, జనసేన, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అవటం ఖాయం. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయటం ఖాయం. ఖచ్చితంగా ఆ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేస్తాం. ఖచ్చితంగా రైతాంగానికి, ప్రజలకు సాగునీరు, త్రాగునీరు ఇచ్చి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ, పట్టణంలో ఎస్సీబీసీ కాలనీలో డ్వాక్రా బజార్లు ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన 4007 మందికి లబ్ధిదారులకు ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు, మున్సిపల్ చైర్మన్ బాలమురళీ కృష్ణతో కలిసి ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేశారు. పేదవాడి సొంతింటి కల సాకారం చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు అన్నారు. మరోసారి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలన్నారు. జగన్లోనే 31 లక్షల మందికి ఒకే దఫా ఇంటి స్థలంతో సహా ఇచ్చినటువంటి ఏ ప్రభుత్వం లేదు. అట్లనే మన రాష్ట్రంలో కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒకళ్ళ కంటే ఒకళ్ళకు కూడా ఇంటి స్థలాలు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. కానీ జగనన్న ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ నెరవేరాలని, ఆ సొంత ఇల్లు తనకు ఎంతో మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. ప్రతి ఒక్కరికి అది కలగాలనేటువంటి భావనతో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జగనన్న కాలనీల ద్వారా ఇంటి స్థలము, ఇల్లు ఇచ్చినటువంటి విషయం అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో 6,800 మంది ఏమో లబ్ధిదారులు ఉన్నారు. 6,800 మంది, అంతమంది లబ్ధిదారులు ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద 31 లక్షల మందికి ఈ ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఇంటి స్థలము, ఇల్లు ఇచ్చినారు. ఇచ్చేంత మేరకు ఆలూరులో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త విరూపాక్షిపై మాజీ మంత్రి గుమ్మనూరు సోదరులు ఫైర్ అయ్యారు. విరూపాక్షి కేవలం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాత్రమే, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాదు. విరూపాక్షికి రాజకీయ భిక్ష పెట్టింది గుమ్మనూరు జయరాం. గుమ్మనూరు జయరాంపై విమర్శలు చేసే అర్హత లేదు. మా అన్న జయరాం నాయకత్వంలో ఆలూరులో టీడీపీ జెండా ఎగరవేస్తాం. మాజీ మంత్రి జయరాం గుంతకల్లు నుంచి టీడీపీ నుంచి పోటీ చేస్తారు, గెలుస్తారు. ఆలూరులో విరూపాక్షి వైసీపీ నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా ఓడిస్తాం అని ఎవరు సుభాష్ చంద్రబోస్ మాట్లాడారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినాడంట. అయ్యా సుభాష్ అన్న, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వు ఒక కుల సంఘం నాయకుడివి. ఒక కులంలో జరిగినటువంటి ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే మాట్లాడే దౌర్భాగ్యస్థితిలో నువ్వు ఉన్నావు. ఈరోజు కేవలం నీ ఎంపీ పదవి కోసమో లేదు నీ పదవి కాపాడడం కోసం ఈరోజు ఒక కులంలో ఉన్నటువంటి ఒక దేవుడు లాంటి వ్యక్తి, వాల్మీకులు అంటేనే గుమ్మనూరు జరిగిన ఒక బ్రాండ్, అలాంటి బ్రాండ్ కలిగిన వ్యక్తిని కూడా ఈరోజు నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా కౌంటబుల్లే. తగిన మూల్యం నువ్వు చెల్లించుకో తప్పదు. ఎందుకంటే నువ్వు 2014 ఎలక్షన్లో వాల్మీకులందరూ నమ్మేసినావు. 2019 ఎలక్షన్లు వచ్చేపాటికి నీ పదవి కోసం మళ్ళీ వాల్మీకి సోదరుల్ని, వాల్మీకి సంఘం ఉంటుంది, వేరే సంఘం తీసుకుపోయి వైసీపీలో కలిపేసి నువ్వు పదవులు సంపాదించుకున్నావు. అంటే నువ్వు కూడా మాట్లాడతావా? ఎంతవరకు న్యాయమన్నా ఇది? బీవై రామయ్య గారు అది పార్టీ జిల్లా అధ్యక్షుడు అంట. పార్టీ జిల్లా అధ్యక్షుడు అంటే ఆయన ఏం చెప్పాలా? పార్టీ సమన్వయపరచాలా? పార్టీ జిల్లాలో మొత్తం కూడా అభివృద్ధి చేయాలా? ఈ జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. కర్నూలు పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఎక్కడ కూడా అయినా వచ్చింది ఆలూరు కూడా.
వచ్చి రోజు ఆలూరుకు వస్తున్నావు. ఆలూరులో పార్టీ వివరాలు ఏం తెలుస్తున్నాయి ఏమన్నా? నువ్వు కూడా మా గుమ్మూరు జనం విమర్శిస్తున్నావు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చి కోట్ల కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పడిచినటువంటి వ్యక్తివి నువ్వు. సుభాష్ చంద్రబోస్ ఏమో వాల్మీకులకు వెన్నుపోటు పడిస్తే నువ్వు కాంగ్రెస్ పార్టీకి కోట్ల కుటుంబానికి వెన్నుపోటు పడిచి ఈ జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ సర్వనాశ కారణం నువ్వే. మీరు కూడా అంటే మీతో కూడా అనిపించుకునే పరిస్థితి మా జనానికి వచ్చిందంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేం లేదన్నా. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, మీరు మాట్లాడే ప్రతి మాటకి కూడా కౌంటబులే, దానికి మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ నియోజకవర్గం విరుపాక్షతో పాటు మీరందరూ కూడా ఈరోజు గుమ్మూరు జనం ఎన్ని అవమానాలు చేసినా ఎన్ని మాటలు మాట్లాడినా ఈ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు. ఆల్రెడీ గుమ్మూరు జనం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మంచోడు జయరామన్న ఎంత పెద్ద నాయకుడిని ఈరోజు ఇంత మాటలు మాట్లాడుతుంటే వాళ్ళ గుండె బాధను చెప్పుకోలేక అధికారం ముందే నవ్వుకున్నారు. విరూపాక్షి గారు అధికారం సాధించడం కాదు. ఈరోజు మీరు 2 నెలల అధికారం, 2 నెలల తర్వాత మీరు ఖచ్చితంగా వీటన్నిటి కూడా సమాధానం చెప్పాలి. వీటన్నిటి కూడా మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పెదకురపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు దంపతులు మాదిపాడు సత్యమ్మ తల్లి ఆలయంలో మొక్కులు తీర్చుకున్నారు. సత్యమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి శ్రీ అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. అనంతరం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం. రాష్ట్రంలో హంతకుల పాలన జరుగుతుందని గోండు శంకర్ ఆవేదన. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.